రాజుగారి కోట పక్కనే ఎక్సైజ్ స్టేషను. ఇందాక పైన ఎవరు కనిపించారు, వీళ్ళని అడిగితే అక్కడ ఎవరు ఉండరు అని చెప్పారు. ఇందాక దాటి వెళ్ళిపోయాను వెళ్ళి, బిల్డింగ్ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు అని చెప్తున్నారు. ఏమో ఈయనే రాజుగారేమో నాకు తెలీదు. ఈయనే రాజుగారేమో. రాజుగారు కాదు, రాజుగారు మరీ ఆ కుర్చీలో కూర్చుంటారంటే. ఎరెక్టెడ్ ఇన్ 1933. కోట వచ్చి ఆ రోజుల్లో కోటలు ఎవరు, అరుంధతి కోట కూడా కట్టలేదు ఎవరు, అర్థం కాదు. కోటలు బాగా కడతారు. చూసా 19 ఇది మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం అవ్వచ్చు, మేబీ ఏదైనా అవ్వచ్చు. ఇంత మంచిగా ఉన్న కోటలో ఇచ్చాపురం ఒడిశా బార్డర్ దగ్గర సెంట్రీ కదా. వర్క్ చేస్తున్నారు. అప్పట్లో రాజులు భలే కట్టారబ్బా. చాలా చల్లగా ఉంది. సెంటివి గదా ఏంట్రా? 1933. చూసా డోర్ నెంబర్ లోపల డిజైన్ ఇప్పుడు అనుకుంటా కొంచెం న్యూ వన్ సిమెంట్తో చేస్తున్నారు. ఇంతకు ముందు కోటలు ఎలా కట్టారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే కోడిగుడి సొనతోటి చేశారు. అండ్ చంద్రముఖి హౌస్ పక్కన ఎవరో గుణశేఖర్ ఉన్నాడు కదా, అదే హౌస్ అనుకుంటా. అట్లాంటి హౌస్లు ఉంటే కదా. అట్లా రాజుల కోటలు ఎక్స్చేంజ్లో, ఐ థింక్ ఇది ఎక్స్చేంజ్లో ఎవరు ఉన్నట్టున్నారు. వెళ్తున్నాము, బ్యాక్ సైడ్ ఏముందో కూడా తెలియదు. అసలు ఆ కోట అంటే ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసినంతవరకు ఇవన్నీ కొన్ని మాడిఫికేషన్ చేశారు. అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉందో లేదో తెలియదు, ఇవ్వట్లే. ఏదో ఎవరో స్వామీజీలు ఎవరో ఉంటున్నారంట ఈ రోజుల్లో. ఏదో ఒకటి ఉంది వెనకాల. ఎక్స్చేంజ్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు ఇది. నేను ఒకసారి అడిగి పైకి వెళ్తే అయితే కోట ఇది కోట
బాగమతి ఉందంట. చాలా సంవత్సరాలు అవుతుంది, ఐ థింక్ 1.5 years అబో. కోటలు కోటలు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చూసాను. ఎక్కడ ఆగాలని ఆలోచిస్తే కోట ఒకటి చూపించింది అనమాట. అందుకే నేను ఇక్కడ ఆగా. ఇది సిమెంట్ కాదు, ఇది సిమెంట్ కాదు, ఇది సిమెంట్ కాదు. బట్ చాలా సంవత్సరాలు ఉంటాయి, 1.5 years అబో. నాకు తెలియదు, బట్ తెలిసినట్టు చెప్తున్నాను. ఇది రీసెంట్గా కట్టారా? అసలు వెళ్ళడానికి ఏది ఛాన్స్ ఉన్నా కానీ వెళ్ళడానికి చూస్తాను. బాటిల్ పట్టుకో సార్. ఇది కోటకి గోడ, లేదు అంటే తెలియట్లేదు. గోడ ఏంటో. ఇది గోడ అనుకుంటున్నాను, బట్ మళ్ళీ దీంట్లో ఒక సొరంగం లాగా ఇచ్చాడు. దిస్ వన్. ఏమో, మేబీ ఇది ఏమన్నా రెండు దాక్కోవడానికో, లేదంటే కొన్ని శిలావస్థలోకి వెళ్ళిపోతున్నాయి కదా, అవి ఏమైనా వెళ్తున్నా. ఇది ఫస్ట్ టైం అబ్బా. అడ్వెంచర్. ఇది కూడా కోట ఉంది. ఇది కోట, ఈ స్టెప్స్ అనమాట అవి, ఇంక్లూడింగ్ దస్ వన్. అందులోకి వెళ్ళడానికి రాజుగారి కోట ఏమైందన్న. ఇంకా బా, ఈ మధ్యన కట్టింది అదేసి రాజుగారితో పాటు బ్రిటిష్ వాళ్ళు కూడా మీట్ అయ్యి కలిసి ఉంటారు, కట్టారేమో ఈ బిల్డింగ్స్. ఇవి గోడలు, ఇవి ద్వారాలు అంటారు కదా అవి. దిస్ ఎంట్రన్స్ మేబీ ఈ మండపం టైప్లో ఉంది ఇది. ఐ థింక్ ఇది మండపం అవ్వచ్చు. బా, ఈ గోడలు ఏంటి, ఇంకా ఉన్నాయి అట్లా అలా వెళ్ళిపోతే. ఈ గోడలు స్కారీ, కొంచెం భయంగా ఉంది. ఎవరు లేరు. ఇవి నాకు తెలిసి పాత పడిపోయినాయి కాబట్టి ఇవి ఓల్డ్ వన్. ఇది పాతవి ఇవి బాగా. ఇది సిమెంట్ కాదు, సిమెంట్ అయితే ఇట్లా ఉండదు కదా, సిమెంట్ కాదు ఇది. ఇసుకతో మనకి అప్పట్లో అసలు ఈ స్ట్రాంగ్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందో. నెక్స్ట్ వచ్చి ఇంకా అట్లా వెళ్దాం. అసలు నిజంగా నాకు తెలిసినంత వరకు విజయనగరానికి సంబంధించిన కోటలు ఇవన్నీ కూడా ఇటువైపే ఉన్నాయి. అసలు కోట ముఖద్వారాలు నేను ఎవరిని అడిగినా, బట్ మీ ఏజ్కి నా ఏజ్కే తెలియట్లేదు, మరి మీ ఏజ్కి నేనేం చెప్పాను అనేసి అడుగుతున్నా చాలామంది పెద్దవాళ్ళని అడుగుతుంటే.
అసలు ఇంకా ఉన్నాయా అటు ఈ ద్వారాలకి బంధాలకి ఈ సిమెంట్స్ ఉన్నాయి. ఇది ఓల్డ్ వన్. ఐ థింక్ బ్రిటిష్ వాళ్ళు మూవ్ ఆన్. బ్రిటిష్ వాళ్ళు కట్టించినాయా. సిమెంట్ లాగానే ఉంది కానీ కోడిగుడి సోన పెయింట్లు వేస్తారు కదా. అబ్బా ఇదంతా ఇంకా చెట్లు పొట్టాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏం లేవా? ఇంకేమైనా చూపించాలి కదా. చాలామంది వస్తారంట. పెద్దవాడు ఏమంటున్నారంటే చాలామంది వస్తారు వెళ్తారు, బట్ ఏంటి కూడా తెలియట్లేదు. నాకే తెలియదు. ఆ పక్కన కొట్టుంది కానీ పెద్ద ఆవిడ అంటున్నారు. ఈ మధ్యలో కానీ అది లేదు. ఎర్రమట్టి మా ఇల్లు ఇప్పుడు కూడా ఎర్రమట్టిలోనే ఉంటుంది. బేర్గే నువ్వు ఎలాగెళ్తావు తెలియట్లేదు కానీ వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. వెళ్ళడం చాలా సింపుల్గా వెళ్ళాను, రావడం చాలా కష్టంగా. ఈ జనరేషన్ మొత్తం నాశనం చేసేస్తుంది కదా. లేదు ఇలా దారి లేదు. ఇవన్నీ అసలు మెథడ్స్, అసలు ఆ సీలింగ్ అట్లా గబ్బిలాలు. శివన్ తీసువన్ గబ్బిలం. అండ్ అయితే రాళ్ళు ఇవన్నీ కొండరాళ్ళ నుంచి కట్టినవి. ఇటకలు ఈ మధ్యన వచ్చినాయి. బ్రిటిషర్సా? అయినా బ్రిటిషర్స్ గబ్బిలాలు. రాజుగారి కోట రహస్యాలు. ఇది ఎందుకు క్లోజ్ చేస్తారో తెలియదు. ఇందులో చంద్రముఖి ఉందనుకుంటా, పాటు పడిపోయి ఇందులో బయటకు వచ్చేసి ఉంటుంది. జస్ట్ జోకింగ్. అండ్ సూపర్ ఉంది. ఫోన్ చేస్తారా? ఇది హోల్ ఉంది, దాంట్లో చెట్టాను అంతే. దట్స్ లోపలికి ఎలాగెళ్ళాలో ఛాన్స్ లేదురా, కానీ పైన వాళ్ళు ఎలాగెళ్ళారో తెలియట్లేదు.
వాళ్ళు చెప్పారు కదా స్వాములు సాధువులు ఏదో చెప్పారు కదా వాళ్ళు. ఆ పెద్దవాడు చెప్పారు కదా బయట. ఇది నాకు తెలిసినంతవరకు ఏదో గవర్నమెంట్ ఆఫీసర్లు యూజ్ చేసుకున్నారు ఇది. గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేసుకున్నాయి అవన్నీ. బా మన ఇంట్లో ఉంటేనా ఇది ఇట్లాంటివి, అది ఎట్లా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకుంటాం. బార్ అసోసియేషన్ ఇచ్చాపురం. ఐ థింక్ వాట్ బార్ మీన్ చాలా మాట ఈజీ అసలు లేదు అదే. క్లీన్గా ఉంది ఇది. అదే ఆ పార్ట్ వచ్చి మేబీ ఓల్డ్ అవ్వచ్చు. ఇది ఒకటే కొత్తదే. నెంబర్ ఏముంది, రికార్డ్ రూమ్ అంట. మరి రికార్డ్ రూము పెట్టినది ఇది వాష్రూమ్. నూతలు కోటలు కొండలు, విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించిన రాజులు. ఇది మన దేశానికి ఉన్న దౌర్భాగ్యం అవ్వచ్చు. అటువైపు వేరే కొత్తగా కట్టారు. పాత బిల్డింగ్స్, చెట్లు, చేమలు. ఇంకా మళ్ళీ వస్తానో రాదో తెలియదు నా వరకు, అందుకే తిరుగుతున్నా. నాకు తెలిసి రీసెంట్గా కట్టింది ఇది, బోర్ బావి టైప్లో. అండ్ ఇవన్నీ ఇప్పుడు పాడేసి కడుతున్నారు, ఇంకా దారి లేదు, అందుకని వెళ్ళే ఛాన్స్ లేదు. ఈ సైడ్ ఉందా, ఇది స్కూల్ అనుకుంటా. థింక్ దిస్ వన్ స్కూల్. రీసెంట్గా ఇదన్నీ పడగొట్టేసి చేస్తున్నారు.